రైట్ ఇక ఇటు ప్రకాశం బ్యారేజీకి కూడా వరద పోటెత్తింది. వరద ప్రవాహం పెరగడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 5,67,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు అన్ని గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలను కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలెవరూ నది దాటే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు అధికారులు. దసరా ఉత్సవాల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ వద్ద రెండంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మి సమీక్షిస్తున్నారు. దుర్గాఘాట్, సీతమ్మవారి పాదాల వద్ద భక్తుల కోసం జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు. భక్తులు ఎవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ నదిలోకి దిగవద్దని సూచించారు అధికారులు. ఇక ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, అంతకంతకు ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? ఇంద్రకీలాద్రి పైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న వేళ కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీటితోటి కృష్ణా నదికి రెండవ ప్రమాద హెచ్చరిక ప్రకాశం బ్యారేజ్ వద్ద జారీ చేయడం జరిగింది. 5,60,000 క్యూసెక్లు దాటినట్లయితే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. నిన్న రాత్రి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినటువంటి అధికారులు ఈ రోజు రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది. ఇక 6 లక్షల క్యూసెక్ల నీరు ప్రస్తుతం అయితే ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో నదీ స్నానాలు ఏవైతే ఉన్నాయో నదిలోకి ఎవరిని కూడా అలౌ చేయకుండా జల్లు స్నానాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కలెక్టర్ లక్ష్మీషా ఎప్పటికప్పుడు అక్కడ ఏదైతే ప్రస్తుతం దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ పరిసర ప్రాంతాలలో భక్తులు నదీ స్నానానికి వెళ్లకుండా కట్టడి చేసేందుకు ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. ఇక ఈ సాయంత్రానికి మరింత ఉధృతి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు నీటిని దిగువకు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. థాంక్యూ కాంతి.